వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మోమోస్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. దానికోసం ముందుగా ఒక కప్ మైదా, అలానే కొంచెం సాల్ట్, ఆ పిండికి ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసి మెత్తగా మన చపాతీ పిండిలో అయితే కలిపేసుకోండి. బాగా మెత్తగా కలుపుకోవాలి, అంటే పౌడర్లా ఎక్కడ ఉండకూడదు. అలా కలిపేసి ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకోండి. ఏ వెజెస్ అయితే మనం వేసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకున్న, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న. ఆయిల్ అయితే ఎక్కువ వేయకండి, బాగోదు. అందులోనే జింజర్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్న. అందులోనే ఆనియన్ కూడా ఒక పెద్ద సైజ్ది ముక్కలుగా కట్ చేసి వేసుకున్న. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్, అలానే క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే దాన్ని ఫ్రై చేశాను అంతే, అంతకన్నా ఎక్కువ అయితే ఫ్రై చేయలేదు. అందులో కొంచెం సాల్ట్, అలానే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఆ స్పైస్ కోసం. అంటే ఇందులో మనం ఎలాంటి చిల్లీస్ కానీ చిల్లీ పౌడర్ కానీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తినేస్తారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో దట్ అలానే ఈ మైదా పిండి అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను, కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టాను కాబట్టి చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, మనం మోమోస్కి ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత సైజ్ తీసుకొని బౌల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని కూడా నీట్గా పామేసుకోండి. పాముకున్న తర్వాత అందులోనే చూడండి ఇలా, అంటే చిన్న సైజ్ సరిపోతుంది, ఎక్కువ పెద్దగా అయితే చేయక్కర్లేదు. కానీ పలుచగా పాముకోండి, ఎంత పలుచగా చేసుకుంటే మనకు మోమోస్ అనేవి అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇందులో నేను ఎలాంటి సాస్ కూడా వాడట్లేదు, అంటే సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఇలాంటివి ఏవి కూడా నేను యూజ్ చేయట్లేదు. ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడు ఆ సాస్లు అవి కూడా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోలేము, బయట నుంచే తెస్తాం కాబట్టి వాటిలో ఏం కలుపుతారో మనకి తెలియదు. నేనైతే మా పాపకి జంక్ ఫుడ్, అలానే ఇలాంటి ఫ్రోజన్ ఫుడ్స్ వాటి నుంచి అయితే కొంచెం దూరంగా ఉంచుతా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో హెల్త్ కొంచెం మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో నేను ఏదైనా పాప తినాలి అనిపిస్తుందంటే ఇంట్లో చేయడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. బయట నుంచి మ్యాక్సిమం తీసుకురానివ్వను. తను మోమోస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతుంది, నాకు ఇప్పటికి ఖాళీ అయింది. సో ఈరోజు అయితే చేశాను. తనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదా, వాళ్ళు అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో ఇలా సింపుల్గా చేస్తే అందులో ఓన్లీ వెజ్జెసే ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నెక్స్ట్ ఏంటంటే మనం ఎలాంటి సాసులు కానీ ఏం యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. నెక్స్ట్ ఇందులో మైదాతోనే చేయాలి కాబట్టి అదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది. అందుకనే నేను పెద్దగా మైదా పిండితో చేసే వంటలైతే చేసి పెట్టను పాపకి. కాకపోతే ఇందులో ఏంటంటే వెజ్జెస్ ఉంటాయి. నెక్స్ట్ అది స్టీమ్ ఆయిల్ కూడా పెద్దగా యూజ్ చేయం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు అని చేశాను అంతే. చూడండి ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది. ఆ కెచప్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నా, తన కోసం అయితే చేశాను.